బ్యాక్ టు న్యూస్. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు ఎల్కతుర్తి సిద్ధమైంది. గులాబీ కలతో ఆ ప్రాంతమంతా కలకలలాడుతుంది. సుదూర ప్రాంతాల నుంచి ఇప్పటికే వేలాది మంది ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు, ప్రబల బండ్లపైన సభ ప్రాంగణానికి చేరుకుంటున్నారు. రజతోత్సవ సభకు దాదాపు 10 లక్షల మందికి పైగా వస్తారని బీఆర్ఎస్ శ్రేణులు భావిస్తున్నారు. అందుకు తగినట్లు ఏర్పాట్లు కూడా చేసేశారు. సాయంత్రం 4 గంటలకు జరగనున్న సభకు తరలి వచ్చేందుకు గులాబీ సైన్యం వారం 10 రోజులుగా సన్నాహాలు చేపట్టారు. గులాబీ దళపతి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ డైరెక్షన్లో సభ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించారు. రైట్గా బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ సభ ప్రాంగణం నుంచి మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, చెప్పండి, ప్రెసెంట్ అక్కడ ఎలాంటి పనులు నడుస్తున్నాయి? సో ఎవరెవరు నాయకులు అక్కడికి చేరుకున్నారు? మరికాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా చేరుకుపోతున్నారు. ఇప్పటివరకే హైదరాబాద్లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయంలో కూడా బీఆర్ఎస్ జెండాను కూడా ఆవిష్కరించారు. మరికాసేపట్లో ఇక్కడికి బీఆర్ఎస్ సంబంధించిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వాళ్ళందరూ కూడా చేరుకోబోతున్నారు. సాయంత్రం 5 గంటల తర్వాత మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కూడా ఇక్కడికి చేరుకోబోతున్నారు. 6 గంటలు కూడా ప్రసంగించే అవకాశం ఉంది. మనం ప్రజెంట్ ఆ స్టేజ్ మీద ఉన్నాము. స్టేజ్ మీద దాదాపు 350 మంది కూర్చున్న విధంగా కూడా ఇప్పటివరకు సిట్టింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ కేసీఆర్ ఏ విధంగా ప్రసంగించబోతున్నారు అనే దానిపై కూడా ఇప్పటివరకు రాజకీయ వర్గాల్లో ఒక ఆసక్తికర చర్చ అయితే జరుగుతుంది. రాజకీయంగా మాత్రం ఏ విధంగా ప్రసంగం ఉండబోతుంది. దాదాపు 17 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఆ ప్రజలకు ఇచ్చిన హామీలకు సంబంధించి ఏ విధంగా ఇప్పటివరకు నెరవేర్చింది ఏంటి, ఇలాంటి ప్రతి అంశంపైన కూడా క్లుప్తంగా కూడా కేసీఆర్ ఇక్కడ నుంచి ప్రసంగిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. ప్రజెంట్ మనం హెచ్ఎంటీవీ స్క్రీన్ పై చూడొచ్చు. వరంగల్లోని ఎల్కతుర్తిలో ఆ సభకు సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటివరకు పూర్తయ్యాయి. ఆ సభ ప్రాంగణంలో మాత్రం అంటే కేసీఆర్ ప్రసంగం మాత్రం రాత్రి అయిన తర్వాత ఉండే అవకాశం ఉంది కాబట్టి అందుకు సంబంధించి ఇప్పటివరకు ఎల్ఈడి స్క్రీన్లను కూడా ఏర్పాటు చేస్తారు. మనం చూడొచ్చు మొత్తం 1200 ఎకరాల ప్రాంగణంలో మాత్రం సభకు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, అదేవిధంగా పార్కింగ్ కు సంబంధించి ఆ ఏర్పాట్లు కూడా ఇక్కడ చేశారు. ప్రజెంట్ ఈ చైర్స్ అయితే అంటే సభా ప్రాంగణంలో ఉన్న ఎవరైతే కార్యకర్తలు ఇక్కడ చేరుకుంటారో వీఐపీలు కావచ్చు, అదేవిధంగా వీవీఐపీలకు ప్రత్యేకంగా కూడా ఆ పాసులు కూడా జారీ చేశారు. జారీ చేసిన వారికి మాత్రం సంబంధిత కేటాయించిన గ్యాలరీలో కూడా వాళ్ళు కూర్చోవాలని చెప్పి కూడా ఇప్పటివరకే ఆ సూచనలు కూడా చేస్తున్న ఆ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ సంబంధించిన ఆ ముఖ్య నేతలందరూ కూడా ఇప్పటివరకే నియోజకవర్గాల నుంచి కూడా బయలుదేరిన తర్వాత మాత్రం వారందరూ కూడా ఇక్కడికి చేరుకోవాలి. చేరుకున్న తర్వాత మాత్రం నియోజకవర్గాలకు సంబంధించిన వారికి ఎక్కడెక్కడైతే వాళ్ళకు పూర్తి స్థాయిలో మాత్రం ఇప్పటివరకు ఒక రూట్ మ్యాప్ ఇచ్చాము. రూట్ మ్యాప్ ప్రకారం మాత్రం వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలి. వాళ్ళకి ప్రత్యేకంగా కూడా పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తున్నారు. ఇక్కడైతే కళాకారులకు సంబంధించి మధ్యాహ్నం నుంచి కూడా కళాకారుల ఆటపాటలు ఉండబోతున్నాయని చెప్పుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రానికి 2001 అదేవిధంగా ఏప్రిల్ 27వ తేదీన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మాత్రం తెలంగాణలో మాత్రం ఒక పార్టీ ఉండాలి, అది తెలంగాణ రాష్ట్ర సమితి ఉండాలని చెప్పేసి కూడా గతంలో కూడా కేసీఆర్ ఏదైతే నిర్ణయం తీసుకొని తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా అప్పుడు నిర్ణయం తీసుకొని మాత్రం పార్టీని పెట్టారు. పెట్టిన తర్వాత మాత్రం 25 సంవత్సరాలు అవుతున్నాయి కాబట్టి రజతోత్సవ ఆ సభ వేదిక నుంచి కూడా పూర్తి స్థాయిలో మాత్రం తెలంగాణ ప్రజలకు ఏ విధంగా కూడా పార్టీ పెట్టాల్సి వచ్చింది. పెట్టిన తర్వాత మాత్రం తెలంగాణ హక్కులు, తెలంగాణ ప్రజల కోసం నీళ్లు, నిధులు, నియామకాలు, ఈ 3 అంశాల ట్యాగ్ను కూడా తెలంగాణ సాధన కోసం కూడా ఆ మలిదశ ఉద్యమంలో కూడా తెలంగాణ కోసం కూడా బీఆర్ఎస్ పార్టీ పనిచేసింది. ఆ తెలంగాణ ప్రజలకు అంటే బీఆర్ఎస్ అంటే అదేవిధంగా అంటే గతంలో టీఆర్ఎస్ ఉండే రీసెంట్గా మాత్రం బీఆర్ఎస్గా పేర్లు కూడా మార్చారు కాబట్టి మార్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు మాత్రం ఆ తెలంగాణ పార్టీగా ఇప్పటివరకే బీఆర్ఎస్ గుర్తుంటుంది అనే దానిపై కూడా బీఆర్ఎస్ ఆ నేతలు మాత్రం పదే చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో మాత్రం బీఆర్ఎస్ కు సంబంధించి మాత్రం ఇవాళ కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుందనే దానిపై మాత్రమే ఆసక్తి రేపుతుంది. కాంగ్రెస్ నేతలు మాత్రం పదే కేసీఆర్ కనీసం అసెంబ్లీకి రావట్లేదు. గతంలో 10 సంవత్సరాల పాటు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మాత్రం రాష్ట్రానికి సంబంధించిన మాత్రం ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటే ప్రజలకు బాగుంటుంది అనే దానిపై కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి. కేసీఆర్ కూడా అసెంబ్లీకి రావాలని చెప్పేసి కూడా పదే కాంగ్రెస్ నేతలు కూడా చెప్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే సమయంలో
మాత్రం కేసీఆర్ అసెంబ్లీకి వస్తే మాత్రం తట్టుకోలేరు కాంగ్రెస్ వాళ్ళు అనే దానిపైన కూడా ఇప్పటివరకే కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులందరూ కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా ఇవాళ సభ వేదిక నుంచి కూడా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా బీజేపీని టార్గెట్ చేస్తూ కూడా ఏ విధంగా ప్రసంగం ఉంటుంది అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సింది. దీంతో పాటుగా పార్టీని సంస్థాగతంగా కూడా బలోపేతం చేయాలి. పార్టీకి సంబంధించి మొదటి నుంచి కూడా ఏదైతే 10 సంవత్సరాల కాలంలో కూడా కమిటీలు కూడా బీఆర్ఎస్ పార్టీ వేయలేకపోయింది కాబట్టి ఈ కమిటీలకు సంబంధించి మాత్రం వేయలేదు కాబట్టి వచ్చే రోజుల్లో మాత్రం కమిటీలకు సంబంధించి ఏ విధంగా వేసుకోవాలి, అదేవిధంగా సంవత్సర కాలం పాటు అంటే ఇవాళ నుంచి ప్రారంభమైన తర్వాత మాత్రం సంవత్సర కాలం పాటు కూడా రజతోత్సవ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు ఏ విధంగా చేసుకోవాలి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క నియోజకవర్గాల్లో కూడా ఏ విధంగా సంబరాలు చేసుకోవాలి, ప్రతి నెలలో కూడా ఆ సంబరాలు చేసుకోవడానికి కూడా బీఆర్ఎస్ ఇప్పటివరకే సిద్ధం అవ్వాలని చెప్పేసి కూడా పిలుపునిచ్చిన ఆ నేపథ్యంలో మాత్రం ఎలాంటి కార్యక్రమాలు ఉండబోతున్నాయి, ఈ కార్యక్రమాలకు సంబంధించి ఏ విధంగా దానికి సంబంధించిన ప్రణాళిక కూడా ఉండబోతుంది, ఇక్కడి నుంచి ఎలాంటి వాయిస్ కూడా బీఆర్ఎస్ పార్టీ నేతలకు ఇవ్వబోతున్నారని దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా బీఆర్ఎస్ కు సంబంధించి కూడా ఇవాళ కేసీఆర్ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, కార్యకర్తలకు ఎలాంటి దిశానిర్దేశం చేయబోతున్నారు, ఈ దిశానిర్దేశానికి సంబంధించి పార్టీ నేతలు మాత్రం కొత్త ఉత్సాహాన్ని కూడా నింపడానికి ఏ విధంగా ప్రసంగం ఉంటుంది అనే దానిపై కూడా ఇప్పటివరకు ఒక ఆసక్తి రేపుతుంది. కాబట్టి దీనికి సంబంధించి మాత్రం బీఆర్ఎస్ పార్టీ అధినేత ఎలాంటి సూచనలు చేయబోతున్నారు, బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటివరకే నియోజకవర్గాల్లో అంటే 10 నియోజకవర్గాల్లో ఇప్పటివరకే ఆ ఎమ్మెల్యేలందరూ కూడా పార్టీ మారారు. ఆయా నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పటివరకు అక్కడ ఆ ఇన్ఛార్జీలు కూడా ఎవరికి కూడా బాధ్యతలు ఇవ్వలేదు. తెలంగాణలో మాత్రం ఉప ఎన్నికలు కూడా వచ్చే అవకాశం ఉంది, ఉప ఎన్నికలు తొందరలో రాబోతున్నాయని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా చెప్తున్న నేపథ్యంలో మాత్రం ఉప ఎన్నికలు వస్తే మాత్రం అక్కడ ఎవరెవరికి ఎలాంటి బాధలు పోతున్నారు అనే దానిపై కూడా స్పష్టత అయితే రావాల్సింది. అదేవిధంగా పార్టీకి సంబంధించిన నేతలకు ఏ విధంగా ఆ భరోసా ఇవ్వబోతున్నారు అనే దానిపై కూడా ఒక ఆసక్తి అయితే రేపుతుంది. భరోసా విషయంలో మాత్రం కేసీఆర్ ఏ విధంగా ఆ ప్రసంగం ఉండబోతుంది, కేసీఆర్ ప్రసంగం పైన కూడా ఇప్పటివరకే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా పొలిటికల్ పార్టీలకు సంబంధించిన ఆ నేతలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ చాలా రోజుల తర్వాత మాత్రం బహిరంగ సభ వేదిక నుంచి కూడా ప్రసంగించబోతున్నారు. తెలంగాణలో ఇప్పటివరకే ఆ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ఎస్ఎల్బీసీ ఆ టన్నల్ కావచ్చు, అదేవిధంగా నీటిని తెలంగాణలో మాత్రం ఉపయోగించుకోవడానికి మాత్రం చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వం వెనుకబడుతుంది. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నీటిని కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్తుంటే ఎందుకు ప్రశ్నించలేకపోతుంది అనే దానిపై కూడా ఇప్పటివరకే ఆ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నేతలు కూడా ప్రశ్నిస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇదే విషయం పైన కూడా సభలో ఏ విధంగా ఇవాళ ప్రసంగం ఉండబోతుంది అనే దానిపై కూడా మనతో పాటు రాకేష్ రెడ్డి ఉన్నారు. మన ఇవాళ ఏ విధంగా ప్రసంగం ఉండబోతుంది కేసీఆర్? యావత్ తెలంగాణ ప్రజానీకం ఈరోజు కేసీఆర్ గారి మాట కోసం ఎదురు చూస్తూ ఉంది. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో 4 కోట్ల తెలంగాణ ప్రజలను ఏకం చేసి ఒక లక్ష్యం వైపు నడిపించింది కేసీఆర్ గారి మాట. ఆ రోజు కేసీఆర్ గారి మాట తూటమై వేలింది, ప్రతిపక్షాల మీద పిరంగి గుండ్లై వేలినాయి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్రత్యేక నేపథ్యంలో ఈ సభ జరుగుతూ ఉంది. 16 నెలల రేవంత్ రెడ్డి గారి పాలనలో 6 గ్యారంటీలకు ఎగనామం, ప్రజలకు పంగనామం, రాష్ట్రం అంతా ఆగమాగమైనటువంటి నేపథ్యంలో సభ జరుగుతున్నది. కాబట్టి ఇది ఒక సమ్మక్క సారక్క జాతరలాగా, ఒక దసరా పండుగలాగా, ఒక కన్నుల పండుగలాగా జరుపుకోవాలని చెప్పి ప్రజలు భావిస్తూ ఉన్నారు. మేము ఏ సమావేశం పెట్టినా, అది గ్రామ స్థాయి సమావేశమైనా, మండల స్థాయి సమావేశమైనా, లేదా నియోజకవర్గ స్థాయి సమావేశమైనా ప్రజలు అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఒకటే చెప్తున్నారు, మేము స్వచ్ఛందంగా రావడానికి సిద్ధంగా ఉన్నాం, చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఒక వాహనాన్ని ఇవ్వండి అని చెప్పి చెప్తా ఉన్నారు. వాహనాలు సరిపోక ఈరోజు కర్ణాటక సరిహద్దు నుండి, మహారాష్ట్ర సరిహద్దు నుండి, ఛత్తీస్గఢ్ సరిహద్దు నుండి ప్రజలు కార్యకర్తలు పెద్ద ఎత్తున హైర్ చేసుకొని మరి ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఈ సభ ఒక చరిత్రను సృష్టించబోతుంది అనకంటే చరిత్రను తిరగరాయబోతుంది. ఎందుకంటే బీఆర్ఎస్ఏ పోటీ సభలు నిర్వహించడం, వరంగల్లో గతంలో ప్రకాష్ రెడ్డిపేటలో పెట్టినటువంటి సభ ఎంత పెద్ద ఎత్తున సక్సెస్ అయిందో మనందరూ తెలుసు. ఇప్పుడు అదే వరంగల్లో పెడుతున్నాం కాబట్టి అంతే గ్రాండ్ సక్సెస్ కాబోతుంది అనడం ఎటువంటి సందేహం లేదు. ఉత్తరాదిలో మొన్నటి వరకు మనం ఒక కుంభమేళాన్ని చూసినాం, దక్షిణాదిలో మన తెలంగాణలో, మన వరంగల్లో, మన ఎలకతుర్తిలో ఇప్పుడు ఒక కుంభమేళాన్ని చూడబోతుంది. ఇది భారీగా మాత్రం కార్యకర్తలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటివరకు స్వచ్ఛందంగా వస్తామని చెప్పి కూడా చెప్తున్నారని మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి జయేశ్వర్ రెడ్డి ఉన్నారు. జయేశ్వర్ రెడ్డితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. జయేశ్వర్ రెడ్డికి సంబంధించినందుకు మొత్తం సభకు సభ ఎన్నికలకు ప్రారంభం కాబోతుంది. కేసీఆర్ ఎప్పుడు రాబోతున్నారు, ఏ విధంగా ప్రసంగం ఉండబోతుంది? ఇవాళ సభ 6 గంటలకు ఆ ప్రాంతంలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. తప్పకుండా ఎండ తీవ్రంగా ఉంది అని చెప్పి ప్రజలు కొంచెం ఆలస్యంగా బయలుదేరుతుందని భావించడం మేము. కొంత వాతావరణం మారింది. 6 గంటల సమయంలో అయితే తప్పకుండా ప్రారంభమయ్యే అవకాశం ఉంది. సభకు సంబంధించి ఏం మాట్లాడతారు కేసీఆర్ గారు అన్నప్పుడు, ఇది మా 25 సంవత్సరాల పండగ, ఇది మా రజతోత్సవ సభ. తప్పకుండా మేము 25 సంవత్సరాల సమీక్ష చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన మేము సాధించిన విజయాలు, మేము పడిన కష్టాలన్నింటినీ కూడా ప్రస్తావించే అవకాశం ఉండొచ్చు. అదేవిధంగా ఇవాళ ప్రజలు ఇది తెలంగాణ
ప్రభుత్వం ఏదైతే ఇప్పుడు ఉందో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, దీనికి వ్యతిరేక సభగా కూడా ప్రజలు భావించి అనేక మంది వస్తూ ఉన్నారు. ప్రత్యేకించి కాంగ్రెస్కి ఓటేసిన ప్రజలు మేము మోసపోయినాం అని చెప్పి చాలా కసితో వస్తూ ఉన్నారు. వాళ్ళందరి ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా ఉన్నాయి, కేసీఆర్ నుంచి వెళ్ళి వినాలి అని చెప్పేసి. తప్పకుండా గతాన్ని చెప్తూనే భవిష్యత్తుకి ఏం చేయాలనే విషయంలో కూడా సందేశం ఇస్తారని నేను భావిస్తా ఉన్నాను. సభకి ఎంతమంది హాజరయ్యే ఒక స్టేజ్ పైన ఎంతమంది ఉంటారో, అదేవిధంగా కార్యకర్తలు ఎంతమంది వస్తారని భావిస్తున్నారు? సభకి ఎంతమంది వస్తారు అని చెప్పి లెక్క కట్టాలని కూడా మాత్రం అది అతిశక్తి అవుతుంది, అది అసాధ్యమైన విషయం. మీరే చూస్తారు. మీరు ఇప్పుడు ఈ డాష్ మీద నిలబడితే మీకు ఇప్పుడు ఎక్కడైతే భూమి కనబడుతుందో ఆ భూమి కనబడనంత అంచు వరకు కూడా ప్రజలు హాజరయ్యే అవకాశం ఉంది. అంత 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 జాగాను కూడా ప్రజలు ఆక్రమించే అవకాశం కనబడుతూ ఉంది. మీకు చివరి కనబడది, అంత పెద్ద ఎత్తున ప్రజలు హాజరవుతారు, లెక్కకు మించి హాజరవుతారు. కాబట్టి ఇంత అని చెప్పడానికి లేదు. ఇది చాలా మంది కూడా కార్యకర్తలు కూడా హాజరయ్యే అవకాశం ఉంటుంది. ఇప్పటివరకే స్వచ్ఛందంగా కూడా పార్టీకి సంబంధించిన నేతలతో పాటు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి ఎవరైతే ఓటు వేసిన వారు కూడా ఇక్కడికి వస్తారు, సభకు కూడా అటెండ్ అవుతారు. కేసీఆర్ ఆ ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది, ఎలాంటి అంశాలపైన కూడా ప్రశ్నించబోతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 17 నెలలు అవుతుంది. 17 నెలల్లో ఇచ్చిన హామీలను కూడా ఏ విధంగా ఇప్పటివరకు అమలు చేసింది, అమలు చేయలేని హామీలు ఏంటి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో మాత్రం ఇప్పటివరకు ఎస్ఎల్బీసీ కావచ్చు, నీటిపారుదల అంశం కావచ్చు, రైతులకు ఇచ్చిన రుణమాఫీ, రైతు భరోసా, ఇలా ప్రతి అంశంపైన కూడా కేసీఆర్ ప్రసంగించే అవకాశం ఉందని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన నేతలు చెప్తున్నారు. దీంతో పాటుగా అసెంబ్లీకి కేసీఆర్ ఎందుకు రావట్లేదు, ప్రభుత్వానికి ఎందుకు సలహాలు ఇవ్వట్లేదు అనే దానిపైన కూడా ప్రతినిత్యం కూడా ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా మంత్రులు కూడా కేసీఆర్ కూడా ప్రశ్నిస్తూ వస్తున్నారు. కాబట్టి సభా వేదిక నుంచి కూడా కేసీఆర్ దీనిపైన ఏమైనా స్పందిస్తారా అనే దానిపైన కూడా స్పష్టత అయితే రావాల్సి ఉంది. కానీ రజతోత్సవ ఉత్సవాలు మాత్రం సంవత్సర కాలం పాటు కూడా నిర్వహించాలని చెప్పేసి కూడా ఇప్పటివరకే బీఆర్ఎస్ భావిస్తున్న నేపథ్యంలో మాత్రం ఈ 1 year కాలం పాటు మొత్తం ఏ విధంగా ఈ కార్యక్రమాలు ఉండబోతున్నాయనే దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇవాళ సాయంత్రం 6 గంటల సమయంలో మాత్రం కేసీఆర్ ఆ ప్రసంగం ఉండే అవకాశం ఉంది. దీంతో పాటుగా గతంలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్న సమయంలో మాత్రం కేసీఆర్ ఏ విధంగా ప్రసంగిస్తారో, తెలంగాణ ప్రజలకు సంబంధించి ఎలాంటి అంశాలపైన కూడా మాట్లాడుతున్నారు అనే దానిపైన కూడా చాలా మంది ప్రజలు కూడా టీవీల ముందు కూడా వేచి చూసేవారు. అదేవిధంగా ప్రతిపక్షంలో కేసీఆర్ కూడా రెండో సభ గతంలో కూడా నల్గొండలో కూడా సభను నిర్వహించారు. మరోసారి కూడా ఎలకతుర్తిలో, వరంగల్కు సంబంధించిన ఎలకతుర్తిలో కూడా సభ కూడా ఇవాళ ఉండబోతుంది. కాబట్టి ఈ సభ నుంచి కూడా ఏ విధంగా ప్రసంగించబోతున్నారనే దానిపైన కూడా ప్రజలందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా కార్యకర్తలందరూ కూడా ఎదురు చూడడంతో పాటు అదేవిధంగా అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించిన 2 పార్టీలు కూడా టార్గెట్ చేస్తూ ఏ విధంగా ప్రసంగిస్తారు అనే దానిపైన కూడా ఇప్పటివరకు ఆసక్తిగా కూడా ఇప్పటివరకు నేతలందరూ కూడా ఎదురు చూస్తున్న ఆ నేపథ్యంలో మాత్రం ఇవాళ సాయంత్రం అంటే ఇప్పటివరకే కొన్ని ప్రాంతాల్లో మాత్రం వర్షం కూడా పడుతుంది. సాయంత్రం వరకు కూడా ఈ ప్రాంతంలో కూడా వర్షం పడే అవకాశం ఉందని చెప్పేసి కూడా వెదర్ రిపోర్ట్ చెప్తున్న ఆ నేపథ్యంలో దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా ఇప్పటివరకే చేస్తున్నారు. ఒకవేళ వర్షం పడితే మాత్రం ఏ విధంగా ఆ సభకు ఆ కార్యకర్తలు అదేవిధంగా ప్రజలు అటెండ్ అవుతారా లేదనే దానిపైన కూడా ఇప్పటివరకే ఆ సస్పెన్స్ మాత్రం నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. అదేవిధంగా ఒకవేళ వర్షం పడక మాత్రం ఎండ తీవ్రత ఇప్పటివరకే చాలా వరకు ఉంది. కాబట్టి దానికి సంబంధించిన ఆ తగినంత మజ్జిగ ప్యాకెట్లు కావచ్చు, అదేవిధంగా వాటర్ బాటిల్స్ కూడా ఇప్పటివరకే సిద్ధంగా ఉంచాము. కానీ ఇవాళ కేసీఆర్ ప్రసంగం పైన మాత్రమే ఏ విధంగా ఉండబోతుంది, 25 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానం ఏంటి, ప్రస్థానంలో మాత్రం ఏ విధంగా కార్యక్రమాలు తీసుకున్నారు, పార్టీ ఎందుకు తెలంగాణ రాష్ట్ర సమితిని కూడా ఏర్పాటు చేయాల్సి వచ్చింది అనే దానిపై కూడా కేసీఆర్ తెలిపే అవకాశాలు కనిపిస్తాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటు కూడా నీళ్లు, నిధులు, నియామకాలను తెలంగాణ రాష్ట్రానికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రం చాలా వరకు కూడా అన్యాయం జరుగుతుంది. కాబట్టి అన్యాయాన్ని ఏదైతే జరుగుతుందో వాటన్నిటి కూడా అధిగమించడానికి మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరగాలని చెప్పేసి కూడా కేసీఆర్ ముందుండి కూడా కొట్లాడాడు అని చెప్పేసి కూడా ఇప్పటివరకు బీఆర్ఎస్ సంబంధించిన ఆ నేతలందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ నేపథ్యంలో మాత్రం కేసీఆర్ ఆ ప్రసంగం పైన ఇప్పటివరకు ఆసక్తి అయితే నెలకొన్న సిచ్యువేషన్ ఉంది. కానీ స్టేజ్ పైన మాత్రం ఇద్దరు కూడా ప్రసంగించే అవకాశం ఉంది. వరంగల్కు సంబంధించిన మాజీ మంత్రి వరపల్లి దయాకర్ అదేవిధంగా కేసీఆర్ కూడా ఇద్దరే ప్రసంగిస్తారని చెప్పేసి కూడా ఇప్పటివరకు సమాచారం అందుతుంది. కాబట్టి ప్రసంగం ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన కూడా వేచి చూడాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.